మొత్తం తెలంగాణలో ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఇవాళ బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీలకు ఏదైనా చేస్తారు కదా అని ఆశపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ఇష్టపడ్డారు. కానీ 5 సంవత్సరాలు పోయినాయి, 10 సంవత్సరాలు పోయినాయి, ఇప్పుడు 11 సంవత్సరాలు అయిపోయి 12వ సంవత్సరం పడ్డది. ఇప్పుడు అల్లికల్లి సున్నకు సున్నా, మీకు గుండు సున్నా, మీకు బీసీలకు ఏమి లేదు, మీరు ఏమి చేయలేరనే ఒక పద్ధతిలో పోతున్నాడు. 60% ఉన్న బీసీలం, మాకు తోడుగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. 99% మేము ఉన్నాం. ఈ జట్టు కడతాం, ఒక్కటైతాం, తెలంగాణలో బీసీల రాజ్యాధికారం అనేది కైవసం చేసుకుంటాం. ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా పర్యటన చేయడానికి వారికి ఒక హక్కు ఉంది. ఏ రాష్ట్రమైనా పర్యటించేటువంటి అధికారం ఉంది. కానీ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలు బీసీలకు ఏం చేసినది ఇక్కడ అసలైన విషయం. దేశంలోని 140 కోట్ల మంది సాక్షిగా ఈసారి జరిగేటువంటి జాతి జనగణనలో సమగ్ర కులగణన చేపడతా, బీసీ లెక్కలు వెల్లడిస్తా అని చెప్పారు. 140 కోట్ల మంది సాక్షిగా ఢిల్లీలో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని వెల్లడించిన తర్వాత ఏప్రిల్ 30, 2025న కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏప్రిల్ 1, 2026 సంవత్సరం తర్వాత ఇవాళ దేశవ్యాప్తంగా జాతి జనగణన మొదలైంది. మరి ప్రధానమంత్రి కేంద్ర క్యాబినెట్ ఇచ్చినటువంటి హామీ ఎక్కడ పోయింది? కుక్కలెత్తుకపోయినాయా, నక్కలెత్తుకపోయినాయా, ఎక్కడ పోయింది హామీ? ఈరోజు జాతి జనగణనలో కులగణన చేస్తామన్న మాట ఎందుకు విస్మరించారు? ఈ 11 సంవత్సరాల కాలంలో ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయినవు. 8,632 రోజులు పరిపాలన చేసినావు. మరి ఈ 8,632 రోజుల్లో ఇవాళ బీసీలకు మీరు చేసిన మేలేంది? అందుకోసమే ఇవాళ బీసీ జేఏసీ అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష బీసీ నేతలతో ఇవాళ సమావేశం ఏర్పాటు చేసి ప్రధానమంత్రికి బీసీల తరపున 10 ప్రశ్నలు. ప్రధానమంత్రి తెలంగాణ పర్యటనకు ఈ నెల 10వ తేదీన ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ ఎక్కడ చూసినా హైదరాబాద్లో హోర్డింగులు, ఫ్లెక్సీలు, గోడల మీద బీజేపీ నాయకులు వాల్ రైటింగ్, ఎంతో అడావిడి చేస్తున్నారు. మీరు అడావిడి చేసుకోండి, ఆకాశంలో కూడా మీరు ఫ్లెక్సీలు కట్టుకోండి, ఆకాశంలో కూడా ఏమన్నా అల్చల్ చేసేది ఉంటే చేయండి. కానీ భూమి మీద ఉన్నటువంటి బీసీలకు ఏం చేసినాం? ఈ 11 ఏళ్లలో 10 ప్రశ్నలు వేసాం స్పష్టంగా. 1వ ప్రశ్న కులగణన ఎందుకు చేస్తలేవు? 2వ ప్రశ్న 42% రిజర్వేషన్ ఎందుకు అమలు చేస్తలేవు? 3వ ప్రశ్న మహిళా బిల్లులో బీసీ మహిళల సబ్కోట ఎందుకు పెడతలేవు? 4వ ప్రశ్న 50% రిజర్వేషన్ల పరిమితి ఎందుకు ఎత్తివేస్తలేవు? 5వ ప్రశ్న ఇవాళ బీసీలకు జనాభా నామాస్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లకు జనాభా ప్రకారం కల్పించి బీసీలకు ఎందుకు కల్పిస్తలేవు? 6వ ప్రశ్న చట్టసభలో రిజర్వేషన్ ఎందుకు పెడతలేవు? 7వ ప్రశ్న ఇవాళ జాతీయ స్థాయిలో పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు కల్పిస్తలేవు? 8వ ప్రశ్న కేంద్ర బడ్జెట్లో ఇవాళ 54 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ ఉంటే బీసీల సంక్షేమానికి కేవలం ఇవాళ 2,400 కోట్లు ఎందుకు పెట్టినావు? 8వ ప్రశ్న ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల 9వ ప్రశ్న హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల నియామకాల్లో ఇవాళ ఎందుకు బీసీ రిజర్వేషన్ అమలు చేస్తలేవు? 10వ ప్రశ్న ఈ దేశంలో బీసీల తలరాత మార్చే మండల్ కమిషన్ సిఫార్సులు ఎందుకు తొక్కిపెట్టినవని ఈ 10 ప్రశ్నలు మేము ఇవాళ విడుదల చేయడం జరిగింది. 10 ప్రశ్నలు ప్రధానమంత్రికి సంధించడం జరుగుతుంది. బీజేపీ నాయకులకు మేము ఇవాళ అప్పీల్ చేస్తున్నాం. ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు. వ్యక్తిగతంగా ప్రధానమంత్రి అంటే అత్యంత స్థాయిలో మేము గౌరవిస్తాం. ప్రధానమంత్రి అంటే నరేంద్ర మోదీ అంటే మాకు ఇష్టం. కానీ మా జాతికి దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది బీసీ జాతిని 11 ఏళ్ళుగా అనగదొక్కుతుంటే, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే, మా ఆకాంక్షలు పట్టించుకోకపోతే మేము ఊరుకుంటామా? కాబట్టి మేము తిరుగుబాటు జెండా ఎగిరేస్తున్నాం. మీరు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతనే తెలంగాణలో అడుగు పెట్టాలి. లేకపోతే మాత్రం బీసీల నిరసన ఢిల్లీకి సెగ దాకేలా మా నిరసన ఉంటుంది. ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి విలేజ్ నుంచి మొదలుకుంటే మండల, నియోజకవర్గ, మొత్తం జిల్లా కేంద్రాల నిరసన ఉంటుంది. హైదరాబాదులో ఆ రోజు 10వ తేదీ నాడు మేము అమరవీరుల స్తూపం వద్ద వేలాది మందితో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతోటి మేము నిరసన తెలియజేస్తాం. అదే సమయంలో ఇవాళ వి హనుమంత ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ బీసీల లెజెండ్ అయినటువంటి వి హనుమంతరావు గారు 9వ తారీఖు నాడు నుంచి ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. ఆమరణ నిరాదీక్షకు మద్దతుగా ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా మేము అడిగేటువంటి డిమాండ్లు గొంతమ్మ కోరికలు కావు. మేము అడిగేటువంటి డిమాండ్లు 80 కోట్ల మంది అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించింది. ఈ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ డిమాండ్లు నెరవేరిస్తే
మోదీ గారు అన్నట్టు అఖండ భారత్ అవుతుంది. మోదీ గారు అన్నట్టు ఇవాళ భారతదేశం ఇవాళ ప్రపంచ దేశంలో నెంబర్ 1గా ఉంటుంది. కాబట్టి బీసీల అభివృద్ధి మా బీసీల అభివృద్ధిగా చూడొద్దు, బీసీల అభివృద్ధి దేశ అభివృద్ధిగా చూడాలి. దేశ అభివృద్ధిగా చూడాలంటే ఇవాళ బీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నటువంటి నరేంద్ర మోదీ గారు బీసీల మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఈ పోరాటం అనేది మా నిరసన అనేది బరాబర్ ఉంటుంది. ఈ నిరసన కంటే ముందే ఒకవేళ బీజేపీ పెద్దలు ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, బీజేపీ సెంట్రల్ మినిస్టర్లు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఒకవేళ మీరు ప్రధానమంత్రి గారి సమయం ఇప్పిస్తే ఈ 10 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇచ్చి ఇవాళ ఎందుకు కులగణన చేస్తలేడు, తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి 42% రిజర్వేషన్లు ఏమైనాయి, ఎందుకు సంవత్సర కాలంగా ఈ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎందుకు తొక్కిపెట్టినావు అని చెప్పి ప్రధానమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇస్తాం. ఒకవేళ మీరు సమయం ఇవ్వకపోతే, ప్రధానమంత్రి గారికి సమయం లేకపోతే ఇలా మాకు కలవకున్నా పర్వాలేదు, కానీ మా డిమాండ్లకు సమాధానం చెప్పి తీరాలే. సమాధానం చెప్పినాకనే తెలంగాణలో అడుగు పెట్టాలి. దానికోసమే మా పోరాటం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగానే మేము పోరాటం చేస్తాం. మా పోరాటాన్ని, మా శాంతియుతంగా చేసే నిరసనను భగ్నం చేయాలని చూస్తే మాత్రం మా పోరాటం ఏ రూపంలోనే తీవ్రతరం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నారా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మేము ఓట్లేస్తేనే కేంద్ర ప్రభుత్వం అయింది, మేము పన్నులు కడితేనే దేశ బడ్జెట్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఆకాశంకి వెళ్ళి ఊడిపడలే. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉండాలంటే మీరు ఓబీసీ డిమాండ్లను నెరవేర్చాలి. ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు నరేంద్ర మోదీ గారు నేను ఓబీసీని అని గొప్పగా చెప్పుకుంటాడు. మరి ఇంటి దీపం అని ముద్దాడితే మూతి మిసాలు కాలినట్టు అనుకోనికి. కాబట్టి మీరు ఓబీసీ ప్రధానమంత్రి 11 ఏళ్లలో ఏం చేసిర్రు, ఏం ఉద్ధరించకపోగా అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్లు పెట్టి బీసీల పొట్టగొట్టిర్రు, బీసీలను అణిచివేశారు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి, అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం రిజర్వేషన్ ఉంటాయి. జనాభా ఉండి కూడా లేనటువంటి వాళ్ళు బీసీలు మాత్రమే. కాబట్టి బీసీలకు న్యాయం చేయాలంటున్నాం. బీసీలు దేశ పౌరులను గుర్తిస్తున్నాం. బీసీలం మేము హిందువులమే, హిందూ బాయ్ హిందువులం ఏకం కావాలంటున్నారు కదా. మేము బీసీలమంతా మేము హిందువులమే, కట్టర్ హిందువులం, మామూలు హిందువులం కాదు. మీకంటే ఎక్కువ పూజలు చేస్తాం, మీకంటే ఎక్కువ శ్రీరాముని మా గుండెల్లో తలుచుకుంటాం. ఇవాళ మీకంటే ఎక్కువగా హిందూ సాంప్రదాయాలను పాటించే వాళ్ళలో మొదటి వరుసలో మేము బీసీలమే ఉంటాం. మరి బీసీ హిందువుల మీద ఎందుకు వివక్ష? అగ్రకుల హిందువులకేమో ఈడబ్ల్యూఎస్ పేరుతో బీసీ రిజర్వేషన్ కల్పిస్తారు, బీసీ హిందువులకు మాత్రం ఇవాళ మీరు సున్నం పెడతారు. కాబట్టి ఈ వైఖరి మార్చుకోవాలి. మాకు ప్రధానమంత్రి గారు సమాధానం చెప్పాలి, లేకపోతే మా నిరసన చెవి చూడాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఖచ్చితంగా తమిళనాడులో ఏమైంది, బీజేపీకి ఒక ఎమ్మెల్యే సీట్ వచ్చింది. కాబట్టి ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. మీరు ప్రజా తీర్పును ఇవాళ మీరు అపవాసం చేస్తే, ఇవాళ విజయ్ అని ఒక దళిత బిడ్డ, ఇవాళ ఒక సినిమా హీరో, ఇవాళ తమిళనాడులో ఒక సామాజిక న్యాయంతో అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇవాళ టీవీకే పార్టీ పెడితే ప్రజలంతా ఆయనకు పట్టం కట్టిరు. ఆయన్ని ముఖ్యమంత్రి కాకుండా కుట్రలు చేయాలని చూసారు. కానీ ప్రజలంతా తిరుగుబాటు చేస్తే మళ్ళా ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. కాబట్టి మీరు ఇదే విధంగా ఎక్కడ అన్యాయం చేస్తే అక్కడ టీవీకే ఎట్లా పుట్టిందో తెలంగాణలో ఇక్కడ ఇంకో వీకే పుడతాడు. ఆ తర్వాత మీ పార్టీలకు డిపాజిట్లు గల్లంత అయితే అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.